ఎస్ఆర్హెచ్ వాళ్ళు ముంబైకి వెళ్ళి చెప్పి మరీ తాట తీశారు. కాటేరమ్మ కొడుకులు అందరూ ఫామ్లో ఉన్నారు. కానీ ముంబై ఇండియన్స్ పై అయిన ఇషాన్ కిషన్ అవుట్ అవటం ఏంటి నాకు అర్థం కాలేదు. ముంబై హోమ్ గ్రౌండ్లో ట్రావెల్స్ హెడ్కి ఇండియా అన్న బ్లూ జెర్సీ అన్న అంత ఫ్యాంటసీ ఏంటో తెలియట్లా. రోహిత్ శర్మ ఏ టీంలో ఉంటే ఆ టీంని ఉతికి ఆరేయటం ట్రావెల్స్ హెడ్కి మామూలు అయిపోయింది. 24 గంటలు పట్టలేదు, మళ్ళీ ఆరెంజ్ క్యాప్ మన పులి దగ్గరికే వచ్చేసింది. ఈ ఇయర్ ఐపీఎల్లో క్లాస్ అని ఉన్నంతసేపు ఎస్ఆర్హెచ్ని ఆపే మొగోడు మొనగాడి అయితే ఎవడూ లేడు. హార్దిక్ పాండ్యాకి టాస్ గెలిచిన తర్వాత ఏం చేయాలో తెలియదు. ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్న తర్వాత ఆ ఇంపాక్ట్ ప్లేయర్తో ఎలా యూజ్ చేసుకోవాలో తనకి తెలియదు. డిఆర్ఎస్లు ఎప్పుడు తీసుకోవాలో తెలియదు. ఇన్ని ఫాల్ట్లు తన వైపు చెప్పేది ఏమీ లేదు. ఆరెంజ్ ఆర్మీ చెప్పి మరి ప్రతి ఒక్కరి తాట తీయటానికి రెడీగా ఉన్నారు. అటు బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా. ఎస్ఆర్హెచ్ దగ్గర ఆరెంజ్ క్యాప్ ఉంది, అలానే పర్పుల్ క్యాప్ ఉంది. ముంబై ఇండియన్స్ వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. చేసింగ్ ఎవరు? ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ చూశారు కదా, ఎలా విధ్వంసకరమైన బ్యాటర్లు ఉన్నారు. అంతేకాదు మొన్ననే కదా ఆర్ఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి 220 రన్లు కొట్టొచ్చారు. వాళ్ళకి మీరు చేసింగ్ ఇస్తారా? ఇస్తే ఇచ్చారు. డిఆర్ఎస్లన్నా సరిగ్గా తీసుకున్నారా? తీసుకోవాలా? ఇంకా ఊరుకుంటారా? చెప్పి ప్రతి ఒక్కరి తాట ముంబైకి వెళ్ళి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అందరిది తీసేశారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ముంబైకి వెళ్ళి తలాలు తీసుకొచ్చారు. ముంబై ఎక్స్ప్రెస్ కాస్త అస్సాం ఎక్స్ప్రెస్గా పేరు మార్చుకొని ఇంకొక స్టాప్ దగ్గరలోనే ఉంది అస్సాంకి. ఎస్ఆర్హెచ్ నుంచి సూపర్ పర్ఫార్మెన్స్. ముంబై వాళ్ళు 15 ఓవర్ల దాకా ఎంత కొట్టారో తెలియదు, కానీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కేవలం 50 రన్లు మాత్రమే ఇచ్చారు. ఆ 5 ఓవర్లే డిఫరెన్స్గా మారింది. బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లోనూ మనం టాప్ మ్యాచ్లో ఉన్నాం. గో ఎస్ఆర్హెచ్ అండ్ గో ఆరెంజ్ ఆర్మీ. వీడియోని సెలెక్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మన పేజ్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.